అటువంటివి ఏదైనా కూడా ఎవరికైనా దక్కకపోయిందంటే వాళ్ళైనా కూడా ఇక్కడికి వచ్చి చెప్పొచ్చు. దానికైనా కూడా జవాబుదారీతనం తీసుకునేదానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇక మీలో కొంతమంది మాట్లాడడానికి మైక్ ఇస్తాను, ఎవరైనా వచ్చి మాట్లాడచ్చు. సార్, నా పేరు కె లక్ష్మి, మాది కునవరం మండలం, కోండ్రస్పేట పంచాయతీ. అందులో 4 గ్రామాలు ఉన్నాయి. కూరగాయలు అవన్నీ అందించారు, పాలు ప్యాకెట్ అందించారు, ఉల్లిపాయలు, బంగాళదుంపలు, ఇంకా దొండకాయలు, కిరాసన 5 కేజీల రైసు అన్నీ ఇచ్చారు సార్. నా పేరు రజనీ అండి. నేను ఇక్కడ చింతరేపల్లిలో గృహసారథిగా పనిచేస్తున్నా ఈ పార్టీ తరఫున. అన్న, ఈ కోసం చెప్పాలంటే పొగడాలన్నా నాకు మాటలు కూడా రావు, ఎందుకంటే ఎన్నో ఉన్నాయి అవి చెప్పాలంటే. మీరు చేసిన పనులు కానీ ఏమైనా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు అసలు ఏం చేయాలో అర్థం కావడంలో, ఏం మాట్లాడాలో కూడా తెలవడం లేదు. ఈ వరదలైతే అన్న ప్రతి అధికారి, మా ఎమ్మెల్సీ గారు, మా ఎమ్మెల్యే గారు ముందుగానే గ్రామాల్లో తిరిగి, నీళ్ళల్లో తిరిగి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మా కూనవరం తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాము సార్. సర్పంచ్ గారిని సార్, నా పేరు సున్నము అభిరామ్ సార్. ఎప్పుడు మీరు నా దగ్గర ఉండాలని నా ఫోన్లోనే పెట్టుకున్నా, ఇప్పుడు గుండెల్లో మీరు ఉండాలని. అంత పిచ్చి సార్ మీరంటే నాకు. వెజిటేరియన్తో సహా, రైస్తో సహా ప్రతి ఒక్కటి కూడా టార్పాంట్లు సహా ఈ మండలంలో ప్రతి ఒక్క ముంపు బాధితుడికి ప్రతిదీ కూడా స్పష్టంగా అనేది అందిందని నేను ఈ సభాముఖంగా తెలియపరుస్తున్నా సార్. అయితే సార్, ఆ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద నమ్మకం చేత అలానే మళ్ళీ 3వ రోజు మళ్ళీ మన ఎమ్మెల్సీ గారు, ఎమ్మెల్యే మేడం గారు కూడా వచ్చారు. అది నాకు చాలా గౌరవంగా ఉంది. నిజంగా నాకు కావాలండి సార్. నిజంగా మన మండలానికి మన కలెక్టర్ గారు, మన ఎమ్మెల్సీ గారు, మన ఎమ్మెల్యే మేడం గారు నిజంగా ఏ మంత్రి కూడా మన కునవరం మండలానికి మంత్రి కూడా పట్టించుకోలేని ఈ రోజు మన జగనన్న గారు మన కునవరం మండలానికి మన బాధలు కష్టాలు తీరుస్తారనేసి నేను కోరుకుంటున్నాను సార్. మన ఎమ్మెల్సీ అనంతబాబు, మన్యం టైగర్ అయిన అనంతబాబు గారు కానీ, మన ధనలక్ష్మి గారు కానీ, మాకు ఎంత మంచి ఎమ్మెల్సీ గారిని, మా ధనలక్ష్మి గారిని, అంతకంటే మంచి కలెక్టర్ గారిని ఇచ్చినందుకు మీకు జన్మద రుణపడి ఉన్నా. కలెక్టర్ గారు అయితేనే, ఎమ్మెల్సీ అనంతబాబు గారు అయితేనే, ధనలక్ష్మి గారు అయితేనే, ఎమ్మెల్సీ అనంతబాబు గారు, ఎమ్మెల్యే గారు కూడా పర్యవేక్షణలో తీసుకున్నారు సార్. ఏ చిన్న కార్యకర్త ఫోన్ చేసినా మా ఎమ్మెల్సీ అనంతబాబు గారు అయితే తక్షణమే స్పందించి ఆ పని అయిపోయేదాకా ఫాలోఅప్ చేసే గొప్ప నాయకుడు అనంతబాబు గారు సార్. జై జగన్, జై అనంతబాబు గారు. సార్, మా గ్రామానికి వచ్చేసి సార్ కొంతమంది నిరుపేదలు ఉన్నారు సార్. మా మండలానికి ఉన్నారు సార్, మా గ్రామానికి కూడా ఉన్నారు సార్ నిరుపేదలు. వాళ్ళకు కూడా ఎక్కడైతే మనం ఇప్పుడు ఉన్న చోట అయితే మనము ఏదో ఒక భూమి మనము సాగు చేస్తున్నాం, మనం వెళ్ళిన తర్వాత మనకు కనీసం 1 ఎకరం మన గవర్నమెంట్ చూపిస్తారనేసి కోరుకుంటున్నాం సార్ మేము. సార్, మళ్ళీ మీరే 30 సంవత్సరాలు మన సీఎం అవ్వాలనేసి నేను కోరుకుంటున్నా సార్. ఇంకా నాకేం చెప్పాలో కూడా తెలవడం లేదు సార్. ముందుగా ఆనందం వస్తుంది సార్. ముందు నాకు ఏదో మీరు నవరత్నాలు పథకాలు పెట్టారు కాబట్టి బ్రతుకుతున్నారు కానన్న కోనవరంలో, లేకపోతే ఈ వరదల్లో ప్రతి ఒక్కళ్ళు డైరెక్ట్ గా లబ్ధిదారులు ఖాతాలు అంత గొప్ప పరిపాలన ఈరోజు మనకి అందిస్తున్నారు సార్. చాలా థ్యాంక్ యూ సార్. అలాగే మీరు అధికారంలో ఉంటేనే మాకు న్యాయం జరిగేటట్టు ఉందనేసి ఈరోజు ఈ సభాముఖంగా తెలియపరుస్తూ మిమ్మల్ని ప్రశ్నించడం జరిగింది సార్. మీరు మరలా అధికారంలో వస్తారని కూడా మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఏ చిన్న కార్యకర్త ఫోన్ చేసినా మా ఎమ్మెల్సీ అనంతబాబు గారు అయితే తక్షణమే స్పందించి ఆ పని అయిపోయేదాకా ఫాలోఅప్ చేసే గొప్ప నాయకుడు అనంతబాబు గారు సార్. జై జగన్, జై అనంతబాబు గారు.